మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అలాగే టిప్పర్ ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆ అగ్ని ప్రమాదంలో ఆ బస్సులో ఉన్నటువంటి 10 మంది సజీవ దహనం అయ్యారు. క్షతగాత్రులు కూడా తీవ్రంగా గాయపడ్డారని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మృతుల సంఖ్య కూడా గంటకు పెరుగుతుందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే 13కి చేరిందని కూడా తెలుస్తుంది. ఇది అంతా కూడా కలిసివేసిందంటూ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే బీజేపీ ఏపీ చీఫ్ అయినటువంటి పివిఎన్ మాధవ్ కావచ్చు, అలాగే జగన్ కావచ్చు, అలాగే షర్మిల కావచ్చు, ఆయా శాఖల మంత్రులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఇది చాలా బాధాకరం అంటూ కూడా వాళ్ళు పోస్టులు చేసిన ప్రెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ నుంచి నెల్లూరుకి హరికృష్ణ ట్రావెల్స్కి చెందిన ఈ యొక్క బస్సు వెళ్తున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమాచారం ఆ నేపథ్యంలో అధికారుల నుండి అంటే ఈరోజు ఉదయాన్నే తెల్లగడ జరిగిన ఈ యొక్క ఘటన మీద సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అధికారులందరూ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ యొక్క వివరణ అంతా కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రమాదంలో మరో 20 మంది పైనే కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ కూడా మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఒకవైపు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సీఎం కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే మంత్రి ఏంటంటే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కావచ్చు. సో ఇటువంటి ఘటనకు సంబంధించి సో యావత్ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇటువంటి ఘటన మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకున్న బస్సు దగ్ధం అవ్వడం చూసుకున్నట్లయితే చాలా కలిసివేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్లయితే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులకి అనేక బస్సు యాక్సిడెంట్లు కాదు, అది కూడా అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్ జరిగిన క్షణాల్లోనే అగ్ని అంటుకోవడం, అలాగే సజీవ దహనంగా అంటే అగ్ని ప్రమాదం భారీగా చోటు చేసుకోవడం, దాంట్లో ఉన్న వారందరూ కూడా అగ్ని ప్రమాదాలకు లోనవ్వడం, సజీవ దహనం అవ్వడం, ఇదంతా కూడా కలిసివేస్తుంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ నేపథ్యంలో కూడా మరి ప్రభుత్వాలకి ఎంత కఠినరం చేస్తున్నా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మరి ఎక్కడ జాగ్రత్త వహించట్లేదా అనే ఒక సందేహాలు ఇక్కడ చాలా వస్తున్నాయి. దీని మీద ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద గట్టిగా కఠినతరంగా ముందుకు వెళ్తాయా అనే చాలామంది కూడా ఒక విమర్శలు సైతం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనా ఈరోజు జరిగిన ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఘటన అనేది యావత్ రాష్ట్రాన్ని కూడా ప్రస్తుతం కలిసివేస్తుందని కూడా చెప్పవచ్చు. ఆయా శాఖల మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అని అన్నీ కూడా అధికారులందరూ అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే దీని మీద ఒక యాక్షన్ లాగా అంటే మరోసారి జరగకుండా ఒకవైపు చూసుకున్నట్లయితే టిప్పర్ లారీ వేగంతో కూడా వచ్చి బస్సుని ఢీకొంది అని ఒక ప్రాథమికంగా అక్కడున్న సాక్షులు చెప్తున్నట్టు కూడా ప్రాథమిక సమాచారం. సో ఇక్కడ నేపథ్యం చూసుకున్నట్లయితే అసలు ఎవరి వల్ల ఏ విధంగా తప్పు జరిగింది ఏంటి అనే అంశం చూసుకున్నట్లయితే ఇది ఒక అంతు చిక్కని ప్రశ్నగా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత బాధితులుగా చనిపోయిన వారు కావచ్చు, వీరందరూ కూడా అసలు వారి కుటుంబాలు కూడా ఎంతో వేదన పడుతున్నాయి. కాకపోతే ఇక్కడ మరోసారి ఇలాంటివి జరగకుండా కఠినతరంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటివి కూడా వరుసగా జరగడం, సో ఇదంతా కూడా ఆందోళనకు గురి చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎక్కడ ఇటువంటి ప్రమాదాలకి జరగడానికి కారణం అవుతుంది అనేది కూడా కనిపెట్టవలసిన అవసరం అయితే ఉంది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాల్సింది కఠినతరంగా ఇంకా ప్రభుత్వాలు దీని మీద కఠిన చర్యలు తీసుకున్న ఆవశ్యకత అయితే ఎంతైనా ఉందని కూడా విశ్లేషకులు కావచ్చు, అలాగే విమర్శలు సైతం కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ఘటన మార్కాపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి రాయవరం సమీపంలో ఏదైతే పలకల క్వారీల వద్ద టిప్పర్ లారీ అలాగే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈ రెండు కూడా ఢీ కొనడంతో ఒక్కసారిగా ఢీకొన్న క్షణాల వ్యవధిలోనే బస్సు కావచ్చు, లారీ కావచ్చు రెండు కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఇంజిన్ వచ్చేలేపు పూర్తిగా ఏదైతే ఆ బస్సు కావచ్చు ఇనుమల అస్థిపంజరంగా తయారైందంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఈరోజు జరిగిన ఘటన ఏ స్థాయిలో అక్కడ జరిగిందనేది కూడా క్లియర్గా చెప్పవచ్చు. సో అటువంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం కూడా సో తీవ్రంగా కలకరం వ్యక్తం చేస్తుందని చెప్పవచ్చు. ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అంటేనే మృత్యు ఘోషలాగా వెళ్తేనే చావుకి టికెట్ తీసుకొని వెళ్తున్నారా అనే సందేహాలు కూడా చాలా వరకు కూడా అందరిలో కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. సో ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్ బస్సు సంబంధించి వారందరూ కూడా కఠినతరంగా వారు స్వతంత్రంగా సెల్ఫ్గా జాగ్రత్తలు వహించాలి ఫైర్ని ఆపేందుకు దానికి సంబంధించి. అలాగే లారీ డ్రైవర్లు కావచ్చు ప్రధానంగా వారందరూ కూడా ఎక్కువ లాంగ్ జర్నీ చేసే నేపథ్యంలో కూడా కంటికి సరైన నిద్ర అనేది లేకుండా వారు ఓవర్ డ్యూటీలు చేయడం కావచ్చు, ఓవర్గా నడపడం కావచ్చు, ఇది ఒక ప్రధాన కారణంగా ఎప్పుడు కూడా మనం గతంలో కూడా చూస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి ఎక్కడ చూసినా సరే ఇటువంటి జరగకుండా ఉండేందుకు అన్ని విధాలుగా అన్ని కోణాల్లో కూడా సమస్య ఎక్కడ మొదలవుతుంది, అసలు దీనికి ఎలాంటి తరచూ జరగడానికి గల
కారణాలు ఏంటనేది కూడా అన్నీ కూడా దానికి సమస్యను కనిపెట్టి దాన్ని నివృత్తి చేసేలా పరిష్కార మార్గం చేసేలాగా మరి ముందుకు వెళ్ళే ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ ఘటనలు జరిగితే ఒక్కసారిగా పదుల సంఖ్యలో ఒకేసారి సజీవ దహనం అవ్వడం, మరి కుటుంబాలు కూడా ఎంతో మనోవేదనకు గురవుతారు. కుటుంబాలు చనిపోయిన వారందరూ కూడా ఒకవైపు ప్రభుత్వాలు వారికి సానుభూతి పలుకుతూ ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. సో ఇది ప్రధాన అంశంగా చూసి కూడా మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా మరి కఠిన చర్యలు మరి ప్రభుత్వం కూడా తీసుకోవాలని కూడా ఒకవైపు అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి కూడా మనం చెప్పవచ్చు.